జనగామ నియోజకవర్గ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జనగామ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనగామ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అనుకున్న స్థానిక ప్రజలకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ నిధులు రాలేదు. కావున స్థానిక ఎమ్మెల్యే మీద ప్రజలు ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించింది. ఇందులో నీటి సరఫరాకు 2 కోట్లు, పాఠశాలల డెవలప్మెంట్ కొరకు 2 కోట్లు, 50 లక్షల రూపాయలు కలెక్టరేట్ల నిర్వహణ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల డెవలప్మెంట్ కొరకు కేటాయించడం జరిగింది. మిగిలిన 6 కోట్ల నిధులను కొన్ని మండలాలకు నిధులను విభజించడం జరిగింది. అయితే వీటి విషయమై పనులు చేపట్టాల్సి జనగామ ప్రాంతం నేడు ఒక అగమ్య గోచరానికి తర్వాత ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచారో బారాస తరఫున, మరి కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇక్కడ ఒక అయోమయం, ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఒకవైపు ఎమ్మెల్యే గారు ఏమంటారంటే, మా పార్టీ అధికారంలో లేదు, మేము చేయాలంటే మేము అన్నీ చేయలేము, మేము చెప్పినా కూడా ప్రభుత్వం వినే పరిస్థితి ఉంటుందో ఉండదో అనేది ఒక భావన వ్యక్తీకరిస్తుంది. మరొక వైపు ప్రతాప్ రెడ్డి గారు ఏమంటారంటే, నాకు పూర్తిగా మరి నేను ఎమ్మెల్యేని కాదు, నన్ను ఎమ్మెల్యేగా నేను గెలవలేదు, మరి పార్టీ వైపులో ఉన్నాను, కానీ మరి ఏం జరుగుతుంది అనేది పార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి పరిస్థితి లేకపోవడం, ఆయన ఓడిపోయాడనే విషయంతో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి అయోమయం, ఒక విధమైనటువంటి అనుమానాలు, వీటన్నిటితో జనగామ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు, ఒకవైపు గెలిచిన వాళ్ళు కానివ్వండి, ఒకవైపు ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జో మరి లేకపోతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కానివ్వండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పోకుండా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఆయన దగ్గరికి పోతే ఆయన చేయడు, ఆయనకేమో అధికారం లేదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దగ్గరికి పోతే పార్టీలో లుకలుకలు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ చేస్తారా చేయరా తెలియదు. ఎంత అయోమయం ఉన్నారంటే ప్రజలు, ఎటు పోతుంది, ఏమవుతుంది జనగామ అనేది పెద్ద సమస్య. కాబట్టి మరి జనగామకు ఒక పని చేసే, అభివృద్ధి చేసే నాయకుడు లేడు, ఒక అధికారం ఉన్న నాయకుడు లేడు, ఒక అధికారం ఉన్న నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వాళ్ళు లేరు. ఇట్లాంటి అస్తవ్యస్త పరిస్థితుల లోపల మరి ఇప్పుడు ఏం జరగాలి, ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ కూర్చోవాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూర్చోవాలా మాకు తెలియదు, కానీ మాకు అభివృద్ధి చేసేటువంటి వాళ్ళు కావాలి. మరి అటువైపు మేము చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీకి గెలిపించుకోము, జనగామకి ఇంతవరకు రాలేదు. జనగామకు వచ్చి కూర్చొని మరి జనగామకి ఏదైనా చేస్తే ఒక నాయకుడు మాకు అవసరం ఉంది. ఇప్పుడు మా జనగామ అభివృద్ధికి ఒక నాయకుడు కావాలి, ఎవరితో చెప్పుకోవాలో అది కావాలి. ప్రాంతం ఎప్పుడైనప్పుడు కూడా వెనుకబడిపోతూనే ఉంది. పాలకులు, అధికారులు మరి చేయాల్సినటువంటి పనుల విషయంలో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా అభివృద్ధి మాత్రం అందరిని ద్రాక్షలాగానే ఉంది అని చెప్పొచ్చు. అయ్యో నా జనగామ గొల్లుమంటున్నది, లొల్లి చేస్తున్నది, వాళ్ళు దిగి వీళ్ళెక్కిన, వీళ్ళు దిగి వాళ్ళెక్కిన, ఎవరేమి వచ్చినా ఏమి ఒరగలేదురో, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది, అభివృద్ధి అందని ద్రాక్షలాగున్నది, అయ్యో నా జనగామ గొల్లుమంటున్నది, లొల్లి చేస్తున్నది. మరి జనగామ పోరాటాల పురిటిగడ్డ. అభివృద్ధి కోసం పోరాటం చేయాలి, అస్తిత్వం కోసం పోరాటం చేయాలి, మరి అందరి కోసం పోరాటం చేయడానికి ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నదేమో అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మరి ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి మధ్యన అభివృద్ధి అనేది ఏ రకంగా కుంటుపడుతుందనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. మరి కొన్ని కోట్ల రూపాయలు సిటీ డెవలప్మెంట్ కోసం వచ్చింది. మరి నిర్మానుషంగా ఉన్నటువంటి మధ్యాంతరంగా ఆగిపోయినటువంటి పనుల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. మోడల్ మార్కెట్ అని చెప్పి సంజయ్ నగర్లో 5-6 ఏళ్ల క్రితం ప్రారంభించి నిర్మాణాన్ని మధ్యనే ఆపివేయడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఈ కాలనీ వాసులకు ఎంతో ఇబ్బంది గురి చేస్తున్నది. తర్వాత ఎంతో అస్తవ్యస్తంగా జరిగినటువంటి ప్రాంతం ఇదంతా అస్తవ్యస్తంగా ఉన్నది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. మరి డివైడర్ విషయంలో కానీ, ఇక్కడ సంజయ్ నగర్లో ఫౌంటైన్ విషయంలో కానీ, వాటర్ ఫాల్స్ విషయంలో కానీ, మరి ఏది అసలు అభివృద్ధి ఏది ఎక్కడ లేదు, జరుగుతుంది, అభివృద్ధి జరుగుతలేదు. మరి అటు హైదరాబాదు, ఇటు హన్మకొండ, అటు సిద్దిపేట,
ఇటు సూర్యాపేట మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క జనగామ తెలంగాణ ప్రాంతానికి సెంటర్ పాయింట్ గుండెకాయలు ఉన్నటువంటి ప్రాంతాన మరి అభివృద్ధి మాత్రం జరగలేకపోతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి జనగామను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీలు రావాలి, వలసలు ఆగిపోవాలి. మరి జిల్లా ఏర్పడిన తర్వాత వలసలు ఆగిపోతాయని చెప్పేసి చెప్పినా కానీ జిల్లాలు ఏర్పడినా కానీ ఫ్యాక్టరీలు లేకపోవడం వల్ల, ఫ్యాక్టరీలు రాకపోవడం వల్ల మరి నిరుద్యోగిత అక్కడే ఉన్నారు. వలసలు కూడా ఏమాత్రం ఆగలేదు. జనగామ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందంటే, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి యొక్క పార్టీ అధికారంలో లేదు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొమ్మూరు గారి పార్టీ అధికారంలో ఉంది. ఇలా ఇక్కడ ఎమ్మెల్యే జనగామకి ఏమన్నా చేస్తాడంటే నాకు అధికారం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి పల్లా రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. నేను ఎమ్మెల్యే కాలే కాబట్టి నేనేం చేయలేకపోతున్నా అని కొమ్మూరు గారు అంటారు. మరి జనగామ ప్రజలు ఎటుపోవాలి? మరి అంటే జనగామ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిలో జనగామ కూడా పాత్ర ఉంది ఖచ్చితంగా. కాబట్టి కొమ్మూరి గారైనా సరే, పల్లా రాజశేఖర రెడ్డి గారైనా సరే, జనగామ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని మేము జనగామ జేఏసీగా ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక్క పని చేయండి, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు జనగామను ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డెవలప్ చేసిర్రు, ఎన్ని నిధులు తీసుకొచ్చిన నిధులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? నాకు 2018లో గుర్తుంది. ఆ రోజు కేటీఆర్ గారు 30 కోట్లు ఇచ్చిన అన్నారు. ఆ 30 కోట్లలో 30 కోట్లు వచ్చిన తర్వాత జనగామలో డివైడర్లు కడుతున్నారు. దాదాపు 6 సంవత్సరాల నుండి కడుతూనే ఉన్నారు తప్ప ఇప్పటి వరకు డివైడర్లు పూర్తి కాలే. మిగతా 30 కోట్లు ఎటుపోయినాయో తెలియదు. మళ్ళీ మొన్న కొమ్మూరి గారు 25 కోట్లు జనగామ టౌన్కు తీసుకొచ్చినా అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ 25 కోట్లల్లో ఏం పని అయిందో అయితే మాకు మొత్తమే తెలియదు. అంటే మరి ఈ డబ్బులు తీసుకొచ్చిన పైసలు ఎటుపోతున్నాయి? జనగామ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారా? మరి ఆ డబ్బులు ఇంకా దేనికైనా వాడుతున్నారా? మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము జనగామ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. జై జన. ఈరోజు జనగామ జిల్లాలో ఇప్పటి వరకు అభివృద్ధి నోచుకోలేదు. అది ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే ఇప్పటివరకు జనగామ జిల్లానే. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ పైన ఒక గవర్నమెంట్ ఉంది, కింద ఒక గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటల వల్ల అభివృద్ధి నోచుకోలేకపోతుంది. ఇప్పటి వరకు బ్రిడ్జి ప్రమాదంలో ఉంది. ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా సిటీ స్కానింగ్ పేద ప్రజలకి అవసరం ఉపయోగపడేటువంటి సిటీ స్కానింగ్ కూడా ఇప్పటి వరకు తెస్తాన్నటువంటి నాయకులు కూడా తేలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ మోడల్ మార్కెట్ని ప్రజలకు ఎప్పుడో తీసుకురావాల్సిన అవసరం ఉండే, ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈ జనగామకు దిక్కెవరు అనే ప్రశ్న ప్రతి ఒక్క ప్రజలకి, జనగామలో ఉన్నటువంటి ప్రజలకు ఒక వార్డుగా మిగిలిపోయింది అది. ఎందుకంటే మనము ప్రతిరోజు నిత్యం ఒక నిత్యావసర సరుకులాగా వాటర్ని కొనుక్కుంటా ఉన్నాం. వాటర్ని ప్యూరిఫైడ్ చేసి మన జనగాం ప్రజలకు ఇస్తానన్న చెప్పిన నాయకులు ఇప్పటి వరకు కూడా చిట్టకోడూరు డ్యామ్ని శుద్ధి చేయలేకపోయారు. ఇప్పుడు మన జనగాం ప్రజలకి $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే ఈ జనగాంకు దిక్కెవరు అనేది చాలామంది ప్రజల సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైనా కానీ, కాంగ్రెస్ అయినా కానీ మీరందరూ